హాయ్, వెల్కమ్ టు నూతన రెడ్డి కిచెన్. హాయ్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? బెండకాయ ఫ్రై అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. జిగురు లేకుండా బెండకాయ ఫ్రై చేసి చూపిస్తానండి. చాలా ఈజీగా చేసి చూపిస్తాను. వీడియో మొత్తము చూసేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. బెండకాయలను తీసుకోవాలండి. హాఫ్ కేజీ బెండకాయలండి ఇవి. 3 సార్లు కడిగి వాటర్ అయితే పారబోసేయాలండి. కడిగిన తర్వాత జల్లిలోకి వేసుకోవాలి. వాటర్ మొత్తము కారిపోయేంత వరకు జల్లిలోనే ఉంచుకోవాలండి. వాటర్ మొత్తము కారిపోయిన తర్వాత కాటన్ క్లాత్లో వేసి తుడుచుకోవాలండి. బెండకాయలకి పదన లేకుండా చూసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెడల్పు గిన్నె పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి వెడల్పు గిన్నె పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బెండకాయలను అయితే వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడుతూ మీడియం ఫ్లేమ్లో పెడుతూ ఈ బెండకాయలను అయితే వేయించుకోవాలండి. బెండకాయలకు జిగురు పోయేంత వరకు ఇలానే వేయించుకోవాలండి. ఇలా చేసుకుంటే బెండకాయ ఫ్రై త్వరగా చేసుకోవచ్చండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మీరు కూడా ఇలా ఒక్కసారి చేసుకొని చూడండి. ఇలా జిగురు మొత్తము ఇలా మాడిపోతుందండి. చూస్తున్నారు కదా ఎలా మాడిపోయిందో జిగురు అనేది. ఇలా బెండకాయలకు జిగురు ఉండదండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై గిన్నె పెట్టుకోవాలండి. నూనె వేసుకోవాలి. వేడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని జీలకర్ర కొద్దిగా గోలిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవాలండి. బెండకాయలకు సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కారప్పొడి అయితే వేసుకోవద్దండి. కారం అయితే వేసుకోవద్దు. పచ్చిమిరపకాయలతోనే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఉప్పు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. బెండకాయలు అంటే ఇష్టము లేని వాళ్ళు బెండకాయలు వండుకుంటే జిగురు జిగురుగా ఉంటుంది అని అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇలా బెండకాయ ఫ్రై చేసుకొని చూడండి. జిగురు అయితే ఏమాత్రం ఉండదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేసుకుంటే పసుపు వేసుకోవాలండి. కొద్దిగా పసుపు వేసుకొని కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. బెండకాయలు వేసుకోవాలి. వేసుకొని ఉప్పు వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలండి. కారప్పొడి అయితే వేసుకోవద్దండి. పచ్చిమిరపకాయలతోనే బెండకాయ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. సిమ్ము మీద పెట్టి ఇలా ఫ్రై చేసుకోవాలండి. బెండకాయలను ముందుగానే వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఫ్రై త్వరగా అయిపోతాయండి. ఫ్రై డైరెక్ట్ వేసుకుంటే అయితే ఫ్రై కావడానికి చాలా టైం పడుతుందండి. ఫస్ట్ వేయించి పెట్టుకుంటే ఫ్రై చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. డైరెక్ట్ వేసుకుంటే అయితే ఫ్రై అయితే అస్సలు కాదండి. చాలా టైం పడుతుంది. జిగురు జిగురుగా మొత్తం అంటుకుంటూ ఉంటుందండి. అలా చేసుకుంటే వేయించి పెట్టుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా జిగురు అనేది ఏమాత్రం ఉండదండి. ఇలా చేసుకుంటే ధనియాల పౌడరు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలండి. కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి బెండకాయ ఫ్రై. చూసారా అండి ఎంత ఈజీగా ఉందో? చాలా ఈజీ అండి బెండకాయ ఫ్రై చేసుకోవడము. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఉప్పు సరిపోయిందో లేదో అని ఒకసారి టేస్ట్ చేయాలండి. మీలో ఎందరికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ పెట్టండి. బెండకాయ ఫ్రై ఒకసారి ఇలా మీరు చేసుకొని చూసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. బెండకాయలు అంటే ఇష్టము లేని వాళ్ళు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుంటే ఇష్టంగా తింటారండి. బెండకాయ ఫ్రైనైతే అన్నంలో అయితే సూపర్ టేస్ట్ అండి బెండకాయ ఫ్రై. స్టీల్ గిన్నెలోకి అయితే పెట్టుకోవాలండి. మొత్తము బెండకాయ ఫ్రైని తీసి స్టీల్ గిన్నెలో పెట్టుకోవాలి. అంటుకోకుండా ఉంటుందండి. జిగురుగా ఏమాత్రము ఉండదు బెండకాయ ఫ్రై. చూస్తున్నారు కదా. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, ఆల్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్ అండి.